500 రెట్లు. అంటే అప్పుడు 2014-19లో చేసిన తప్పు ఈసారి చేయట్లా. ఆ తప్పు మరొకసారి జరగకుండా ఉండడం కోసం 500 రెట్ల వేగంతో వెళ్తుంది. ఆ వేగం నిజంగా డెవలప్మెంట్కేనా? దాని వెనక కూడా కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలి, లేదంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ లేదంటే నారా లోకేష్ గారు సీఎం కావాలి అనే ఒక ఆకాంక్ష కనిపిస్తుంది. అంటే డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. ఇప్పుడు ఒకటేంటంటే క్రిందటిసారి 1999 ఫార్ములా అమలు చేద్దాం అనుకున్నారు, దెబ్బతిన్నారు. 99లో ఏం జరిగిందంటే ఈ హైటెక్ సిటీకి సంబంధించినటువంటి ప్రాథమిక దశ కన్స్ట్రక్షన్, దానితో పాటుగా ఈ గ్రాఫిక్ అంతా చూపించి ఇదిగో ఇది వరకు పూర్తయింది, ఉట్ట టవర్ వరకు పూర్తయింది, ఆ ఫైనాన్స్ డిస్ట్రిక్టు తర్వాత అదంతా హైటెక్ రోడ్లు అవన్నీ పూర్తి కావాలంటే మేమే మళ్ళీ అధికారులకు రావాలంటే ప్రజలు ఇచ్చారు అధికారం. అప్పుడే భూ సమీకరణ ఇవన్నీ చేసుకొచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇదంతా కూడా. కానీ అక్కడ దోపిడీ అవడం వల్ల తెలంగాణలో శాశ్వతంగా తెలుగుదేశం తుడుచుకుపోయింది. ఆ 99లో మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణమైంది ఆ హైటెక్ సిటీ. కాబట్టి అమరావతిలో కూడా అండర్ కన్స్ట్రక్షన్ అంటే కట్టేశారు వాస్తవంగా చెప్పండి, సెక్రటేరియట్ అవన్నీ 3 కూడా పరిపాలనా విధానాన్ని కొనసాగించి అప్పుడే రైతులకు కనుక ఫ్లాట్లు ఇచ్చేసి ఉంటే అప్పుడే డెవలప్మెంట్ జరిగిపోయేది. వాస్తవంగా 2015లో అనుకున్నది 16-17 కల్లా ఇచ్చేయచ్చు రైతులు.